హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్. రాజకీయం ప్లస్ వ్యాపారం ఈజ్వల్ టు అరాచకం అని ఓ సూత్రం ఉంటుంది అన్నట్టు. ఒకప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు కరగదీసుకున్న గొప్ప నేతలు ఎందరో, కానీ ఇప్పటి ప్రజాసేవకు అర్థం మారిపోయింది. దోచుకోవడానికి వస్తున్న వ్యాపారులు రాజకీయం ముసుగేసుకొని చట్టసభల్లో కూర్చుంటున్నారు. దాంతో దేశం రోజు రోజుకు దివాలా తీస్తోంది. అంబానీ లాంటోళ్ళ ఇళ్లల్లో వేల కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే పేద మధ్యతరగతి వర్గాలు విద్యా వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్ని సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పగలిగే డైలాగ్ ఇది. Somebody mentioned the last session. Two people are selling India. I do not want to mention the name. Two people are buying India. This is the government of Modi. Having said by Amitha said these two lines, the silence which is being kept by the Modi government, even it cannot be matched to the graveyard. ఆ కొనే ఇద్దరెవరో అమ్మే ఇద్దరెవరో మళ్ళీ మాట్లాడుకుందాం. రీసెంట్ గా అంబానీ కుటుంబ పెళ్లి వేడుక గురించి సోషల్ మీడియాలో ఎవరికి తోచిన సొల్లు వాళ్ళు రాసేసుకున్నారు. కొన్ని వేలు లక్షల వ్యూస్ వచ్చాయి. 5,000 కోట్లతో అంగరంగ వైభవంగా దేశ విదేశీ విఐపీలు వివిఐపీలు పాల్గొన్న ఆ పెళ్లి గురించి వీపీలు అంటే వెర్రిపప్పలు చాలా మంది డిస్కస్ చేసుకున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి గురించి, పెళ్లి కొడుకు షేర్వాణి గురించి, పెళ్లి కూతురు కట్టిన చీరల గురించి, ఆర్నమెంట్స్ గురించి, పెళ్లికొచ్చిన అతిథులకు అంబానీ కుటుంబం ఇచ్చిన గిఫ్ట్ల గురించి ప్రతిదీ పూసకొచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. అదేదో వీళ్ళే స్టింగ్ ఆపరేషన్ చేసి కనిపెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఫైన్, బాగుంది. కానీ అంబానీల ఆడంబరం వెనుక, అంతటి అంతులేని సంపద వెనుక కారణాలని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేశారా? ముఖేష్ అంబానీ అంత సూపర్ పవర్ గా ఎదగడానికి కారణాలు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశారా అని చూస్తే ఎక్కడ అట్లాంటి వీడియోస్ నాకైతే తగలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. అనంత్ అంబానీ పెళ్లి కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టారన్నది ఓ కథనం. దానికోసం జియో యూజర్స్ పై టారిఫ్ పెంచి పెళ్లి ఖర్చులను ఎల్లదీసిందని జోకులు మీమ్స్ పోటెత్తినాయి. సరే, జియో టారిఫ్ సంగతి పక్కన పెడితే అంతకు ముందే అంటే పెళ్లి కంటే ముందే ఎన్నికల టైంలోనే జియో టారిఫ్లు పెరుగుతాయని కొంతమంది జోస్యం చెప్పారు. కానీ దాన్ని ఎవడు పట్టించుకోలే. జియో మాదిరిగానే ఎయిర్టెల్, ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కూడా రేట్లు పెంచేశాయి. అది మార్కెట్ మోనోపలి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ తొక్కేసి ప్రైవేటు ప్లేయర్లకు టెలికాం స్పెక్ట్రమ్ ని దారాదత్తం చేసిన పాపం చివరికి దేశ ప్రజలకు శాపంగా మారింది. అసలు జియో మార్కెట్ వాల్యూ ఎంతనో తెలుసా? $112 బిలియన్, అంటే అక్షరాల 9 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీకి ఎన్నో బిజినెస్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, న్యాచురల్ గ్యాస్, రీటైల్, ఎంటర్టైన్మెంట్, మాస్ మీడియాతో సహా టెలికమ్యూనికేషన్స్లోనూ టాప్ ప్లేయర్గా కొనసాగుతోంది. వీటన్నింటిలో జియో మాత్రం నిత్యం పాలిచ్చే కామధేను. 2012 టైంలో ఒకవైపు రిలయన్స్ టెలికమ్యూనికేషన్ సంక్షోభం, మరోవైపు రిలయన్స్ పెట్రోల్ బంకుల మూతపడ్డ సందర్భంలో అంబానీల ఆస్తి హారతి కర్పూరం అవుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎప్పుడైతే మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిందో, 2016లో జియోగిరి మొదలైందో అప్పటి నుంచి అంబానీ ఆసియాలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోని ధనవంతుల లిస్టులో టాప్ 10లోకి వచ్చేశాడు. అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా? తెర వెనుక ఏం జరిగింది? అసలు జియో రూపకల్పన వెనుక మొత్తం దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మీద అంబానీ కుటుంబ పెత్తనానికి దారితీసిన పరిస్థితులేంటో ఓసారి చూద్దాం. రిలయన్స్ ఇన్ఫోకామ్ పేరుతో 2004లో సిడిఎంఏ సర్వీసులతో ప్రారంభమైంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో కనెక్టింగ్ పీపుల్ అంటూ నోకియా మొబైల్, బిఎస్ఎన్ఎల్తో పోటీ పడుతూ హచ్, ఐడియా, ఎయిర్టెల్, ఎయిర్సెల్ లాంటి దిగ్గజ సంస్థలు రాజ్యమేలుతున్న టైంలో ఫీచర్ ఫోన్ల నుంచి సిడిఎంఏ 2000 పేరుతో టెలికాం సెక్టార్లోకి ఎంటర్ అయింది అంబానీ కుటుంబం. 2008లో జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్స్ అనే సర్వీసు ప్రారంభించింది. దాని ఉద్దేశం ఏంటంటే రిలయన్స్ సిమ్ములు, మొబైల్స్ తీసుకున్న వారికే ఆ సర్వీసులు అన్నమాట. అలా మోనోపలికి తెరదీసింది రిలయన్స్. అయితే అప్పటికే బిఎస్ఎన్ఎల్ టవర్లు దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయికి చేరుకోవడంతో రిలయన్స్ మొబైల్ కి సిమ్ములకు స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత 2G, 3G సర్వీసుల కోసం జరిగిన స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో బిడ్లు వేసి కొంతవరకు దక్కించుకుంది. 2G స్కామ్ అప్పట్లో దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే కదా. ఆ కుంభకోణంతో పాటే రిలయన్స్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆ తర్వాత 4G సర్వీసులు, ఇప్పుడు 5G వరకు దేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది. 2010లో మిగతా ప్రైవేట్ ప్లేయర్లతో పోటీ పడలేక చేతులెత్తేసిన రిలయన్స్ ఇప్పుడు దాదాగిరి చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఓ లుక్కేద్దాం. 2016లో జియో అనౌన్స్మెంట్ ముందే ఏడాదిన్నర పాటు ఫ్రీ సిమ్, ఫ్రీ డాటా పేరుతో విస్తృతంగా జనాల్లోకి చేర్చింది రిలయన్స్. వీడెవడయా పిచ్చోడున్నట్టున్నాడు, సిమ్ ఫ్రీ, డేటా ఫ్రీ, అన్లిమిటెడ్ డాటా అంటున్నాడు,
డబ్బులేమన్నా ఎక్కువైనా అని అంబానీ మీద సింపతి చూపించారు కొందరు. కానీ ఆ ఉచితం వెనక ఎంత పెద్ద మార్కెట్ తంత్రం ఉందో ఎవరు ఊహించలేకపోయారు. జియో ఫ్రీ సిమ్ వాడకంతో మిగతా నెట్వర్క్లకు జియోకు స్పష్టమైన తేడా ఉండటం, కాంపిటీషన్ కంపెనీ ఎయిర్టెల్ టారిఫ్ కన్నా తక్కువ ధరలు ఉండటంతో ముందు వెనక చూసుకోకుండా జనం జియో కోసం క్యూ కట్టారు. అలా ఇండియన్ టెలికాం మార్కెట్ లో ఏకంగా 47% వాటా దక్కించుకోగలిగింది రిలయన్స్. మొదట 399 రీఛార్జ్తో మొదలుపెట్టి ఇప్పుడు 799 వరకు టారిఫ్లను పెంచుకుంటూ వచ్చింది. దాంతో డబ్బులే డబ్బులు. ఇంత అంతులేని సంపదతో ఒక్క జియోతో రిలయన్స్ ఇండస్ట్రీలోని మిగతా సంస్థలన్నిటికీ ప్రాణం పోసినట్టయింది. అప్పటికే ఎయిర్టెల్తో సహా ఇతర ప్రైవేట్ సంస్థలు చేసిన దోపిడీతో పోల్చుకుంటే జియో దోపిడీ పెద్దదేం కాదని ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. నిజానికి మార్కెట్లో హెవీ కాంపిటీషన్ ఉంటే రేట్లు ఆటోమేటిక్గా తగ్గాలి, కానీ అంతకంతకు పెరగడం ఏంటి? అసలు ఈ జియోగిరికి కారణమేంటో తెలుసా? మన పాలకులు. ఎస్, దేశీ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేస్తూ జియోకు రాసి చేసిన వైనం మామూలుది కాదు. వాస్తవానికి సివిల్ సర్వీసెస్ లో టెలికాం సపరేట్ వింగ్, ఐఏఎస్ లను ఐపీఎస్ లను తయారు చేసినట్టే టెలికాం ఆఫీసర్స్ ని తయారు చేసే యంత్రాంగం సపరేట్ గా ఉంటుంది. దాని ద్వారా ఎంపికైన కొంతమంది అధికారులు బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేస్తూ రిలయన్స్ కోసం పనిచేసిన ద్రోహం ఎవరి ఊహకు కూడా అందదు. మొగుని సొమ్ము తింటూ మిండని పాట వాడింది అంటారు కదా, అట్లా దీనికి బీజం పడింది ఎక్కడో తెలుసా? 1990లోనే. అప్పట్లో ఐఆర్ఎస్ అధికారి టాండన్ రిలయన్స్ సంస్థలపై రైడ్స్ చేసి అక్రమాలను బయటపెట్టాడు. తర్వాత ఆయన రిలయన్స్ కు సహకరించినందుకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు షిఫ్ట్ అయి ఆ తర్వాత రిటైర్ అయి రిలయన్స్ సంస్థల్లో డైరెక్టర్ గా చేరిన దుర్మార్గం ఎంతమందికి తెలుసు? ఆయన మరణం తర్వాత ఆయన భార్య అను టాండన్ రిలయన్స్ సంస్థల్లో కీలక హోదాలో చేరిపోయారు. అంబానీ థింక్ ట్యాంక్ గా పిలుచుకునే ఓఆర్ఎఫ్ అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ లో కీలకంగా వ్యవహరించారు. దానికి ఆమెకు దక్కిన నజరాన కాంగ్రెస్ లో ఒకసారి లోక్సభకు ఎంపీగా, యూపీఏ దిగిపోయాగా సమాజ్వాదీ పార్టీలో చేరి రాజ్యసభకు మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె అనంత్ రాధిక మర్చెంట్ పెళ్లిలో అంబానీ ఆప్తమిత్రురాలిగా ఆ వేడుకకు హాజరయ్యారు. ఇది జస్ట్ ఒక కేసు మాత్రమే. ఇలా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ దేశీ టెలికాం దిగ్గజం బిఎస్ఎల్ ను నీరుగారుస్తూ జియో కోసం పనిచేసిన కీలక అధికారులు చాలా మంది. అలాంటి వాళ్లకు అంబానీ తరఫున చట్టసభల్లో కీలక పదవులు దక్కిన ఉదంతాలు ఎన్నెన్నో. అలా అన్ని పార్టీలో తన ఏజెంట్లను చొప్పించాడంటారు. వాళ్ళు చట్టసభల్లో అంబానీల కోసం పనిచేసే తాబేదారులు అన్నట్టు. దీన్నే ప్లూటో కార్ట్ అంటారు. అంటే అంతులేని సంపదతో దేశాన్ని, దేశంలోని వ్యవస్థలను శాసించడం. అంబానీ అదే చేస్తున్నాడు ఇప్పుడు. ఆయన అడిగితే కాదనే వ్యక్తులు లేరు, అది ప్రధాని అయినా కేంద్ర మంత్రులైనా. ఇలా ఎందుకంటే ఈ సందర్భంగా మీకు విషయం గుర్తు చేస్తాను. దేశం మొత్తం నివ్వెరపోయే, ఆఖరికి ప్రపంచం మొత్తం షాక్ అయిన ఘటన 2008లో సాక్షాత్తు పార్లమెంట్లో చోటు చేసుకుంది. అదే నోట్ ఫర్ ఓట్. యూపీఏ 1లో కమ్యూనిస్టు పార్టీలు మన్మోహన్ సర్కారుపై అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వం కూలిపోతుందన్న కథనాలు తెరపైకి వచ్చినాయి. ఆ టైంలో వైఎస్ఆర్ ఆధ్వర్యంలో డీకే ఆదికేశవులు, మందా జగన్నాథంతో సహా పలువురు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ లో చేరి యూపీఏకు ఓటేశారు. దాంతో మన్మోహన్ సర్కారు ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత 50 కోట్ల రూపాయల నోట్ల కట్టలతో లోక్సభ స్పీకర్ పోడియం దద్దరిల్లింది. దాన్ని అప్పట్లో జులియన్ అసాంజ్ వికీలీక్స్ సైతం ఆ కుంభకోణం వెనుక అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. నాడు యూపీఏ సర్కార్ను గట్టెక్కించింది అంబానీ డబ్బులే అన్నది బహిరంగ రహస్యం. ఓవైపు అధికారులను, మరోవైపు ప్రభుత్వాలను, కీలక వ్యక్తులను చెప్పు చేతల్లో పెట్టుకున్నాడనడానికి ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ కేసుతో తేలింది ఏంటంటే అంబానీ ప్రభుత్వాన్ని నిలబెట్టగలడు, తలుచుకుంటే కూల్చేయగలడు అని నిరూపించిన ఘటన. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అంబానీ ఎలా శాసిస్తాడనడానికి ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సూదిని జైపాల్ రెడ్డి. యూపీఏ 2 మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో జైపాల్ రెడ్డి కీలకమైన పెట్రోలియం శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆ టైంలో కేజీ బేసిన్ D6 వివాదం తెరపైకి వచ్చింది. గ్యాస్ నిక్షేపాలను వెలికితీసే క్రమంలో రేట్లు పెంచుకునేందుకు మన్మోహన్ సర్కార్పై ఒత్తిడి తెచ్చింది రిలయన్స్ గ్రూప్. 2004లో కేజీ బేసిన్ పై ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రిలయన్స్ వ్యవహార శైలిపై వివాదాలు వస్తూనే ఉన్నాయి. 2007లో కేజీ బేసిన్ D6 బ్లాక్ లో గ్యాస్ ఉత్పత్తి మొదలుపెట్టిన నాటి నుంచి రిలయన్స్ డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి అవి మరింత పెరిగాయి. అంతకుముందే $2.2 యూనిట్ గ్యాస్ ధరను $4.2 పెంచారు. దాన్ని మళ్ళీ $14.2 పెంచాలని మరోసారి డిమాండ్ చేసింది రిలయన్స్. ఆ విషయంలో జైపాల్ రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పెట్రోలియం శాఖలో చిన్న లీక్ కూడా వెళ్లకుండా
ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. జైపాల్ రెడ్డి చిత్తశుద్ధికి తలొగ్గిన మన్మోహన్ సర్కారు ముఖేష్ అంబానీకి సహకరించలేదు. దాంతో ఉత్పత్తి తగ్గిస్తూ వచ్చింది రిలయన్స్. ఆ తప్పిదంతో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దేశంపై 1,50,000 కోట్ల రూపాయల భారం పడింది. ఆ ఇష్యూలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో కేబినెట్ రీషఫ్లింగ్ జరిగింది. ఆ పునర్వ్యవస్థీకరణలో జైపాల్ రెడ్డి తన శాఖను కోల్పోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మురళీ దేవరా అనే అంబానీ చెంచాకు బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో 250 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర దెబ్బకు 450కి చేరింది. అది నాటి ఘటన. అంబానీ తలుచుకుంటే కేబినెట్ లో కీలక మంత్రులను మార్చగలడని నిరూపించిన ఘటన అది. దీనిపై అప్పట్లో ఇప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం అని పెట్రోలియం శాఖ మంత్రి మార్పుపై సింపుల్ గా తేల్చేశారు. దాంతో ప్రతిపక్షాలన్నీ జైపాల్ రెడ్డికి అండగా నిలిచాయి. రిలయన్స్ ను తూర్పారబట్టాయి. అది నాటి ఘటన. कि जयपाल रेड्डी जी एक ईमानदार मंत्री माने जाते थे, उनको हटा दिया गया। ऐसा कहा जा रहा है सारे अखबारों में कि रिलायंस के दबाव में हटाया गया। तो क्या रिलायंस सरकार चला रहा है? तो इस सरकार को चला कौन रहा है? कंपनियां इस सरकार को चला रही है कि डॉक्टर मनमोहन सिंह इस सरकार को चला रहे हैं? तो ये सरकार किस तरह से चल रही है? ఒకప్పుడు అమెరికా అనే దేశం ఆఫ్రికాతో సహా ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లో సహజ వనరులను కొలగొట్టేందుకు ప్రపంచ బ్యాంకు, IMF లాంటి సంస్థలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి నిరుద్యోగాన్ని రూపుమాపుతాం, అభివృద్ధి చేసి చూపుతామని ఉద్యమాలు చేయించి కొంతమందిని చెప్పు చేతుల్లో పెట్టుకునేది. అమెరికాకు సహకరించిన వాళ్లే అధ్యక్షులైన ప్రధానులైన. అమెరికా పెత్తనాన్ని సహించలేక ప్రపంచంలో చాలా దేశాల్లో ఉద్యమాలు జరిగాయి. అమెరికా ఆయా దేశాలను ఎలా లొంగదీసుకునేదో ఎదురు తిరిగిన వాళ్ళను CIA, FBI లాంటి వాటిని ప్రయోగించి అత్యంత కిరాతకంగా చంపించేది. ఆ ఘటనలన్నింటినీ పూసగుచ్చినట్టు అండ్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే బుక్ లో జాన్ పెర్కిన్స్ అద్భుతంగా రాసుకొచ్చాడు. ఎందుకంటే ఆయనే అమెరికా ఆటలో ఓ పావుగా మారిపోయి పశ్చాత్తాపంతో రాసిన బుక్ అది. దాన్నే తెలుగులో ఓ దళారి పశ్చాత్తాపం అని కొనతం దిలీప్ అనువాదం చేశాడు. వీలైతే చదవండి. ఆ బుక్ చదివితే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినానంటే, ఒకప్పుడు వ్యవస్థలో హిట్ మ్యాన్స్ ని పెట్టుకొని ఆడించేది అమెరికా. అలాంటి వ్యూహాన్నే అంబానీ ఫాలో అయ్యాడు. అన్ని పార్టీల్లో వైట్ కాలర్ నేరగాళ్లను తనకు ఎస్ చెప్పే వాళ్ళను పెట్టుకుని అయిన కాడికి సహజ వనరులను దోచేస్తున్నాడు. అందుకే ఇంత అంతులేని సంపద. ఇక ఇప్పుడు జియో రేట్లతో బెంబేలెత్తిపోయి BSNL కు మారిపోతున్నామని ఎంతో మంది పోస్టులు పెడుతున్నారు. బ్యాన్ జియో అని స్లోగన్ తీసుకున్నారు. బానే ఉంది. BSNL ను నెత్తిన పెట్టుకున్న టాటాలు చేతులెత్తేస్తే అసలు ఇంటి దొంగలంతా ఉన్నది BSNL లోనే కదా. ఆ కలుపు మొక్కలను ఏరేయకుండా ఎన్ని సంస్కరణలు చేస్తే ఏం లాభం? అసలు దేశాన్ని ఇంత వేగంగా అమ్మేసేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి ఉబలాట పడుతుంటే, వరుసగా అన్నింటిపైన రేట్ల దండయాత్ర జరుగుతుంటే ఉద్యమాలు చేసే ఓపిక జనాలకు ఎక్కడిది? అసలు ఈ కుంభకోణాలన్నింటినీ బయటపెట్టే మీడియా ఎక్కడుంది? అంతా అంబానీల చేతుల్లో, అదానీల చేతుల్లోనే కదా. అందుకే ఏ నిజం బయటకు రాదు. పైగా ప్రతిపక్షాలు, పాలకపక్షం అందరూ అంబానీలకు సాగిల పడుతుంటే ఈ మార్కెట్ మోనోపాలికి అంతెక్కడిది? సో ఇది ఫ్రెండ్స్ అంబానీ జియోగిరి. ఈ స్టోరీపై మీ విలువైన సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.